హే మూవీ బాబ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్కి మూవీ రిలీజ్ అయింది అండ్ బ్లాక్ బస్టర్ టాక్ తో 1000 crores క్లబ్ లో జాయిన్ అవడానికి రెడీగా ఉంది. అండ్ మేము ఈ మూవీ రివ్యూని ఛానల్లో అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే వి ఫీల్ కొన్ని మూవీస్ కి మనం రేటింగ్ ఇవ్వకూడదు. మీరు ఈ మూవీని థియేటర్లో చూడొచ్చా లేదా అనే జడ్జ్మెంట్ కూడా చెప్పకూడదు. జస్ట్ థియేటర్కి వెళ్ళి వచ్చిన తర్వాత మూవీ గురించి డిస్కస్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్లీ ఈ మూవీ చూసి ఫొటోస్ అండ్ వీడియో క్లిప్స్ పెడుతున్న వారికి మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం, ఎందుకు గైస్ అలా పక్క వాళ్ళ ఎక్స్పీరియన్స్ పాడు చేయడం? అందరూ మూవీలో వచ్చే సర్ప్రైజెస్ అని తెలిసి చూద్దామనే కదా థియేటర్కి వెళ్దాం అనుకుంటారు. అదేదో ఉద్యమం లాగా ఇంపార్టెంట్ క్లిప్స్ ని ఇన్స్టా అండ్ యూట్యూబ్ లో పెట్టేశారు చాలా మంది. ఈ వీడియోలో కల్కి మూవీలో మాకు నచ్చిన, బాగా నచ్చిన, ఇంకొంచెం బాగుండొచ్చే అనే ఆస్పెక్ట్స్ ని డిస్కస్ చేస్తున్నాము. అండ్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇప్పటివరకు మూవీని చూసి ఉండకపోతే ప్లీజ్ మూవీని చూసి మాత్రమే ఈ వీడియోని చూడండి, బికాస్ వీడియోలో చాలా స్పాయిలర్స్ ఉండబోతున్నాయి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఈ మూవీ క్లైమాక్స్ చూస్తున్నంతసేపు ఇవేనా ఎక్స్ప్రెషన్స్? అంటే నేను ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నానా, ఇండియన్ సినిమా చూస్తున్నానా అని అర్థం కాలేదు నాకు. అండ్ నాకు ఎప్పుడూ ఒక బాధ ఉండేది, మన కాంటెంట్ అండ్ విజన్ బాగున్నా ఎక్కడో విఎఫ్ఎక్స్ మీద కాంప్రమైజ్ అవుతున్నావా అని. ఎవ్వరూ చూడని 60%, 70% యూజర్ రేటింగ్ ఉన్న హాలీవుడ్ వెబ్ సిరీస్ లో కూడా టాప్ నాచ్ విఎఫ్ఎక్స్ ఉంటాయి. మనం ఎందుకు అసలు ఆ విషయంలో తగ్గుతున్నాం అనుకునేవాడిని. బట్ దిస్ మూవీ హాస్ ప్రూవ్డ్ దట్ వీఆర్ నో లెస్ దెన్ ఎనీ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ డ్రామాస్. ఈవెన్ బ్రహ్మాస్త్ర మూవీ ఎలా ఉన్నా కూడా దే డిడ్ంట్ కాంప్రమైజ్ ఆన్ విఎఫ్ఎక్స్ షాట్స్. ఓం రావత్ అండ్ ఆదిపురుష్ పుణ్యం అంటూ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఎమోషన్ స్టోరీతో పాటుగా విఎఫ్ఎక్స్ కూడా టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, నాకు తెలిసిన కొంతమంది ఈ మూవీ చూసే ముందు అసలు అశ్వత్థాముడు అంటే ఎవరు, ఆయనకి ఇచ్చిన శాపం ఏంటి లాంటి ఫ్యాక్టర్స్ ని తెలుసుకుని మరీ మూవీకి వెళ్ళారు. అండ్ ఇంకా మూవీ అయిపోయాక మీకు తెలిసిందే, యూట్యూబ్ లో అన్ని thumbnails లోనూ అర్జున్ వర్సెస్ కర్ణ, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ సంబాలా, మీకు తెలియని మహాభారతం సీక్రెట్స్, ఇది అది అని ఇంకా స్టార్ ప్లస్ మహాభారత్ క్లిప్స్ అండ్ చాగంటి గారి స్పీచెస్ అయితే చెప్పక్కర్లేదు. యూట్యూబ్, ఇన్స్టా మొత్తం అవే ఉన్నాయి. సడన్ గా జనాలందరూ మన హిస్టరీ ఏంటి, మన పురాణాలు ఏంటి అని తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ఆల్ దిస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ వన్ మూవీ. జస్ట్ ఇమాజిన్, ఇలాంటి ఒక 10 మూవీస్ వస్తే మన బుక్స్ లో ఎలాగో ఇలాంటి హీరోస్ గురించి చెప్పరు. సో మూవీస్ ద్వారానైనా పీపుల్ ఆర్ నోయింగ్ అబౌట్ అవర్ హిస్టరీ. సో యంగ్ ఫిల్మ్ మేకర్స్ అయినా నాగ్ అశ్విన్, అయాన్ ముఖర్జీ, ప్రశాంత్ వర్మ, ఇలా చాలా మంది దే ఆర్ కమింగ్ అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ సినిమా ఇస్ చేంజింగ్. మ్యూజిక్ అండ్ బీజిఎం అంటే ఎక్కడో విన్నా గైస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ సంతోష్ నారాయణ్ గారికి ఏ రిక్వైర్మెంట్స్ చెప్పకుండా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారంట. సినిమా చూసిన తర్వాత నాగ్ అశ్విన్ గారు ఏమైనా చెప్పుంటే బాగుండేది అనిపించింది. సాంగ్స్ అయితే అసలు ఆ మూవీలో ఉండే ఎమోషన్స్ కి అస్సలు సింక్ అవ్వలేదు. ఐ ఫీల్ హీ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూవీ అట్ ఆల్. బీజిఎం అక్కడక్కడ బానే ఉన్నా ఇంకొంచెం బాగుండొచ్చు అనిపించింది. మూవీ చూసిన చాలా మంది ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది, లాగ్ గా ఉందని అన్నారు. ఐ బిలీవ్ దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ హాఫ్ లో సీన్స్ అన్ని చాలా ప్లెయిన్ గా వెళ్ళిపోతూ ఉంటాయి, వితౌట్ ఎనీ మ్యూజిక్ రన్నింగ్ ఇన్ ద బ్యాక్. అండ్ నేను మ్యూజిక్ ని ఒక కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనే నమ్ముతాను. అది పలానా సీన్ ని ఎలివేట్ చేయడంలో ఇంకా హెల్ప్ అవుతుందని నా బిలీఫ్. సో నెక్స్ట్ వచ్చే మూవీస్ లో అయినా ఇంకొంచెం బాగా ఇస్తారని హోప్ చేస్తున్నాను. క్యామియోస్. ఈ మూవీలో నా ఫేవరెట్ క్యామియో అయితే రాజమౌళి సార్దే. మరి మీ ఫేవరెట్ క్యామియో ఏంటో కమెంట్ చేసేసండి. టు బి ఆనెస్ట్, థియేటర్ లో హీరోస్ కన్నా డైరెక్టర్ క్యామియోస్ ని చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆడియన్స్ అందరూ. ఆల్సో ఈ సినిమా చూడక ముందు మీకు తెలిసిపోయిన క్యామియో ఏంటో కూడా కమెంట్ చేసేసేయండి. ఆల్సో విజయ్ దేవరకొండ యాజ్ అర్జున్ చూడడానికి బాగానే ఉన్నా కొంచెం ఎందుకో వాయిస్ అది సెట్ కాలేదనిపించింది. బికాజ్ మనం ఇప్పటివరకు ఆ మైథాలజీ క్యారెక్టర్స్ ని పౌరాణిక స్టైల్లోనే విన్నాం. సడన్ గా తెలంగాణ మాండలికల్లో వినేసరికి కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. తెలంగాణ మాండలికల్లో చెప్పకూడదని కాదు, ఇట్ ఈస్ జస్ట్ విజయ్ హ్యాస్ టు చేంజ్ హిస్ స్లాంగ్ సమ్ టైమ్స్. అంటే డియర్ కామ్రేడ్ లో కాకినాడలో పుట్టి పెరిగిన ఒక అబ్బాయి అసలు ఆ గోదావరి స్లాంగ్ లోనే మాట్లాడు. టు బి ఆనెస్ట్, టెక్స్ట్ మూవీస్ నుంచి కొంచెం కేమియోస్ ని పెట్టకుండా ఉంటే మంచిది. మనమైతే కేమియోస్ ని ఎంజాయ్ చేసాం కానీ, బట్ అదే మూవీ ఎవరైనా ఫారెన్ వాళ్ళు చూస్తే వాళ్ళకి కేవీ అనుదీప్ సిగ్నేచర్ మూమెంట్ ఏంటో తెలియదు, ఆర్జీవి గారి స్టైల్ తెలియదు. మోర్ ఓవర్ రాజమౌళి సార్ అండ్ ప్రభాస్ ది ఆ 5 years జోక్ అసలు అర్థం కూడా కాదు. వాళ్ళు దాన్ని కంప్లీట్లీ అన్నెసెసరీ సీన్స్ గానే చూస్తారు. అండ్ వాళ్ళ మూవీ ఎక్స్పీరియన్స్ కూడా పాడే ఛాన్సెస్ ఉంటాయి. సో అంటిల్ అండ్ అన్లెస్ ఆ క్యారెక్టర్ వల్ల స్టోరీకి యూజ్ ఉంటేనే ఇంట్రొడ్యూస్ చేయడం మంచిది. ఆర్ఎల్స్ బాహుబలిలో రాజమౌళి సార్ లాగా జస్ట్ అలా ఏదో బార్ టెండర్ లాగా ఏదైనా క్యామియో వచ్చినా బానే ఉంటుంది. గాంధీవం. అర్జునుడి వెపన్ అయిన గాంధీవాన్ని యాక్చువల్లీ బ్రహ్మదేవుడు క్రియేట్ చేస్తాడు. దాన్ని ఒక 1000 years బ్రహ్మ దగ్గర, నెక్స్ట్ 500 years శివుడి దగ్గర, ఒక 2000 years ఇంద్రుడి దగ్గర, ఒక 150 years వరుణ్ దేవుడి దగ్గర ఉండి లేటర్ అర్జునుడికి పాస్ అయింది. సో జస్ట్ అండర్స్టాండ్ హౌ పవర్ఫుల్ దిస్ వెపన్ ఇస్.
అంటే అర్జునుడు ఒక్కసారి ఆ గాంధీవాన్ని ఎక్కుపెడితే ఎక్సెప్ట్ కర్ణ, భీష్మ అండ్ ద్రోణ ఆ దరిదాపుల్లో కూడా ఎవరు ఉండడానికి ఇష్టపడరు. యాజ్ ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద మహాభారత వార్. అండ్ అర్జునుడికి ఆ వెపన్ అంటే ఎంత ఇష్టం అంటే మహాభారతం వార్ జనరల్లీ అర్జునుడి పేరు తీసుకోవాలంటే చాలా మంది గాంధీవధారి అర్జునుడు అని అంటారు. అండ్ వార్ అయిపోయిన తర్వాత కృష్ణుడు చనిపోయిన తర్వాత పాండవులు ద్రౌపదితో కలిసి స్వర్గానికి వెళ్తున్న టైంలో అందరూ వాళ్ళ బిలాంగింగ్స్ ని భూమి మీద వదిలేయాల్సి వస్తుంది. అర్జునుడికి ఇష్టం లేకపోయినా ఆ గాంధీవాన్ని ఒక నదిలో వదిలేస్తాడు. ప్రిసైజ్ గా చెప్పాలంటే ఆ వెపన్ ఇంకా మన మధ్యలోనే ఎర్త్ మీదే ఉంది. అండ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నాకు ఈ విషయం తెలిసినప్పుడు ఎవరైనా స్టోరీ టెల్లర్ ఈ పాయింట్ ని యూజ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. బట్ ఎప్పుడైతే ఒక్కసారిగా నేను ఈ గాంధీవాన్ని మూవీలో చూసానో ఫైనలీ సమ్వన్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. నేనైతే ఆ సీన్ చూసి బాగా ఎక్సైట్ అయ్యాను గైస్. బికాస్ పురాణాల ప్రకారం ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ వెపన్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్ట్రక్టివ్ వెపన్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ. ఇప్పుడు కమల్ హాసన్ గారి చేతిలో ఉన్న వెపన్ తో నెక్స్ట్ వచ్చే మూవీస్ లో ఏమేం చేస్తారు అనే దానికి నేనైతే బాగా ఎక్సైటెడ్ గా ఉన్నాను. క్యారెక్టర్స్ అండ్ డబ్బింగ్. ఫస్ట్లీ అమితాబ్ బచ్చన్ సార్ యాజ్ అశ్వత్థామ ఇస్ ద పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ దిస్ క్యారెక్టర్. ఆ హైట్ కి, ఆ కాస్ట్యూమ్ కి మోస్ట్ ఆఫ్ ద టైం ఫేజే ఉంటది ఫ్రేమ్ లో, బట్ హీ కిల్డ్ ఇట్. అంటే మన పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మనం వినేవాళ్ళం కదా, లైక్ కృష్ణుడు అంటే వాళ్ళకి సీనియర్ ఎన్టీఆర్ గారేనని. అండ్ స్టార్ ప్లస్ మహాభారత్ చూసిన ఎవరైనా అందులో యాక్ట్ చేసిన సౌరభ్ నే కృష్ణుడు అనుకుంటారు. సేమ్ అలాగే ఫర్ ద నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ అశ్వత్థాముడు అంటే అమితాబ్ బచ్చన్ సారే గుర్తొస్తారు. అండ్ కొంచెం తక్కువ స్క్రీన్ టైం ఉన్న ఆ డైలాగ్ డెలివరీ అండ్ ఆ స్కేరీ లుక్ లో కమల్ హాసన్ గారు చాలా బాగా చేశారు. ఇంకా క్లైమాక్స్ లో పవర్స్ గెయిన్ చేసుకున్న సుప్రీం లీడర్ యాస్కిన్ నెక్స్ట్ పార్ట్స్ లో ఏం చేస్తాడనే దానికోసం ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఇంకా మన భైరవ క్యారెక్టర్ స్టార్టింగ్ లో కొంచెం ఏంటిది అనిపించిన ఇంటర్వెల్ నుంచి ఆ క్యారెక్టర్ లో వచ్చే చేంజెస్ ని మనం బాగా ఎంజాయ్ చేస్తాం. ఎస్పెషలీ నాకు ఆ బుజ్జిని రీక్రియేట్ చేసే సీన్ లో భైరవ సీరియస్నెస్ చాలా బాగా నచ్చింది. అండ్ ప్రభాస్ కర్ణ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. దీపికా సుమతి కూడా బాగానే చేశారు. ఎక్సెప్ట్ దిశా పటాని మిగిలిన క్యారెక్టర్స్ కూడా అందరూ బాగానే చేశారు. అంటే అప్పుడెప్పుడో ధోని సినిమాలో దిశా పటాని యాక్ట్ చేయడం చూశాను, దాని తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు చూడలేదు. అండ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఐ బిలీవ్ షీ వాజ్ ద రాంగ్ కాస్టింగ్ ఫర్ ద మూవీ. అండ్ మూవీలో డబ్బింగ్ మీద కూడా ఇంకొంచెం కేర్ తీసుకుని ఉండాల్సింది అనిపించింది. అంటే ముంబై, కోల్కతా, మలయాళం ఇండస్ట్రీస్ లో ఉన్న పాపులర్ యాక్టర్స్ చాలా మంది ఈ మూవీలో యాక్ట్ చేశారు. అండ్ వాళ్ళు తెలుగు డబ్బింగ్ చెప్తూ ఉంటే ఎందుకో అంత ఫీల్ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ శాశ్వత చటర్జీ గారు ఇస్ ఫ్రమ్ కోల్కతా అండ్ హీ డిడ్ సమ్ గ్రేట్ వర్క్ ఇన్ బెంగాలీ అండ్ బాలీవుడ్ మూవీస్. బట్ ఎప్పుడైతే ఆయన తెలుగులో డైలాగ్స్ చెప్పడం స్టార్ట్ చేశారో ఆ విలనిజం ఎందుకు అంత ఎస్టాబ్లిష్ కాలేదనిపించింది. బుజ్జి అండ్ భైరవ. మీలో చాలా మంది మూవీ అయితే చూస్తున్నారు కానీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న బుజ్జి అండ్ భైరవ సిరీస్ ని చాలా మంది చూడడం లేదు. సో ఇప్పటి వరకు మీరు అది చూసి ఉండకపోతే కనుక ఆ సిరీస్ ఒక్కసారి చూడండి. జస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి అండ్ మీకు అస్సలు బోర్ కొట్టదు. యానిమేషన్ సిరీస్ ని ఎక్కువగా చూసే నేను బుజ్జి అండ్ భైరవ సిరీస్ ని చూసి బాగా ఎక్సైట్ అయ్యాను. అండ్ టు బి ఆనెస్ట్ ఇంకొంచెం ఎపిసోడ్స్ ఉంటే బాగుండేది అనిపించింది. లైక్ B&B మధ్య నా ఫ్రెండ్షిప్, ఆ టెక్నాలజీ, బౌంటీ హంటింగ్, కాంప్లెక్స్ ఇంకొంచెం చూపిస్తే బాగుండేది. అండ్ ఇంకా ఎపిసోడ్స్ రావడం వల్ల ఫ్యూచర్ లో వచ్చే మూవీస్ కి మనల్ని ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది. ఏదేదో చూసే చిన్నపిల్లలకి అట్లీస్ట్ దే విల్ హ్యావ్ ఎ గుడ్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ టు వాచ్. అండ్ మెయిన్లీ ప్రభాస్ గారి డబ్బింగ్ చెప్పారు ఈ సిరీస్ కి, విచ్ ఐ ఎంజాయ్డ్ ద మోస్ట్. ఐ బిలీవ్ ద బెస్ట్ ఆడియన్సెస్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ కిడ్స్. అండ్ వాళ్ళు చిన్నప్పుడు చూసి పెరిగే కాంటెంట్ వల్లే వాళ్ళ ఇమాజినేషన్ స్కిల్స్ పెరుగుతాయని నా ఫీలింగ్. ఇలాగే మన స్టార్ హీరోస్ అందరూ యానిమేటెడ్ వేలో కనబడుతూ వాళ్ళే డబ్బింగ్ చెప్పుకుంటే జస్ట్ ఇమాజిన్ హౌ గ్రేట్ ఇంపాక్ట్ దే కెన్ క్రియేట్ అమాంగ్ చిల్డ్రన్. వరల్డ్ బిల్డింగ్. రాజమౌళి సార్ తీసిన మూవీస్ లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. వన్ ఆఫ్ ఏంటి, అన్ని నా ఫేవరెట్ మూవీసే, బట్ బాహుబలి 1 ఇస్ సంథింగ్ స్పెషల్. అంటే క్యారెక్టర్స్ ని ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి, డిఫరెంట్ వరల్డ్స్ ని తక్కువ టైంలో ఎలా చూపించాలి అనేది ఈ మూవీలో చాలా బాగా చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ తమన్నా ఉన్న రెబల్స్ గ్రూప్ వల్ల ఏమేంటి, వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ కాజ్ ఏంటి అనే విషయాల్ని టైం తీసుకుని మరీ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ మాహిష్మతిలో జనాలు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు, అండ్ శివుడు పెరిగిన ఊరిని, వాళ్ళ అమాయకత్వాల్ని, శివుడి మీద వాళ్ళు అమ్ముకున్న ప్రేమని అంతా ఫస్ట్ హాఫ్ లోనే ఎస్టాబ్లిష్ చేసేసారు. లేటర్ ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు వి రూట్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ అండ్ వీ ఓన్లీ వాంట్ ద గుడ్ సైడ్ టు విన్. బట్ కల్కి మూవీలో వరల్డ్ బిల్డింగ్ ఎందుకు అంత కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫ్యూచర్ లో జరిగే మూవీస్ చూస్తుంటే ప్రెసెంట్ కి ఫ్యూచర్ కి ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, థింగ్స్ అసలు ఎలా మారాయి అని తెలుసుకోవాలని బాగా ఎక్సైట్ అవుతాం. బట్ ఈ మూవీలో 2848 ADలో ఇండియా ఎస్పెషల్లీ కాశీ ఎలా మారింది అనేది ఇంకొంచెం ఎక్కువసేపు చూపిస్తే బాగుండేది అనిపించింది. మెయిన్లీ శంబాల. పురాణాల ప్రకారం ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అని, అండ్ కల్కి అక్కడే పుట్టబోతున్నాడని, పరశురాముడు, అశ్వత్థామ కల్కికి అక్కడే ట్రైనింగ్ ఇస్తారని ఉంటుంది.
ఈవెన్ మూవీలో శంబాలా ఎక్స్టర్నల్ గా బాగానే చూపించినా అసలు కాంప్లెక్స్ ని భయపెట్టించేలా వాళ్ళ దగ్గర ఎలాంటి వెపన్స్ ఉన్నాయి, ఎలాంటి వారియర్స్ ఉన్నారు, ఆ షీల్డ్ గురించి వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఫస్ట్ హాఫ్ లో ఇంకొంచెం ఎక్కువసేపు చూపిస్తే బాగుండేది అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో కాంప్లెక్స్ నుంచి కానీ ఆర్ వేరే ఎవరైనా శంబాలను అటాక్ చేస్తే హౌ గుడ్ ఈస్ దర్ డిఫెన్స్ సిస్టమ్ అని, హౌ మోడర్న్ దర్ వెపన్స్ అనేది తెలుస్తుంది. లేటర్ క్లైమాక్స్ ముందు వచ్చే ఎమోషన్స్ ని బిల్డ్ చేయడానికి యూజ్ అయ్యేది. రిఫరెన్సెస్: సుప్రీం లీడర్ యాస్కిన్ చుట్టూ 5 balls ని చూపించారు కదా, అండ్ మహాభారతం వార్ అయిపోయిన తర్వాత అప్పుడే ద్వాపరయుగం ముగిసి కలియుగం స్టార్ట్ అవుతుంది. అండ్ పరీక్షితుడు కలియుగంలో 5 ప్రదేశాల్లో ఉండేందుకు అనుమతిస్తాడు. 1 మద్యపానం అమ్మే ప్రదేశంలో, 2 వ్యభిచార గృహాల్లో, 3 జంతువులు హింసించే ప్రదేశంలో, 4 జూదం ఆడే ప్రదేశంలో, ఇంకా 5 బంగారం ఉండే ప్లేస్ లో. సో ఇలా 5 places లో ఉండేందుకు అనుమతిస్తాడు అనమాట. సో ఈ 5 balls ఆ 5 places కి రిఫరెన్స్ కూడా కావచ్చు. మహాభారతం ప్రకారం ఈ యుద్ధం జరగడానికి 3 వ్యక్తులు కారణం అని కృష్ణుడు చెప్తాడు. 1 భీష్ముడు, 2 ద్రోణుడు అండ్ ఇంకోటి కర్ణుడు. బికాజ్ వాళ్ళు ముగ్గురు అధర్మం వైపు నిలబడి యుద్ధం చేశారు. అదే వాడు ధర్మం వైపు ఉండుంటే అసలు ఈ వార్ స్టార్ట్ అయ్యేదే కాదు అని అంటాడు. అండ్ ఈ కలియుగంలో కర్ణుడు ధర్మం వైపు ఉన్నట్టు చూపించారు. సో కురుక్షేత్రంలో అధర్మం వైపు నిలబడ్డాడు అనే కారణం వల్ల ఓడిపోయిన కర్ణుడు ఇప్పుడు ధర్మం వైపు నిలబడి గెలుస్తాడా? అలా గెలిచే మూమెంట్ కోసం కర్ణుడి క్వాలిటీస్ ని ఇష్టపడే చాలా మంది ఎదురు చూస్తున్నారు. మనం ఇప్పటివరకు అస్త్రం అంటే ఒక యారో అని, ఆర్ ఒక అస్త్రానికి సంబంధించిన యారో ఆర్ ఒక షేప్ లో ఉంటుంది అని అనుకున్నాం. అండ్ జనరల్లీ అస్త్రాన్ని ప్రయోగించే క్యాపబిలిటీ ఉన్న ఎవరైనా ఆ అస్త్రానికి సంబంధించిన మంత్రాన్ని పఠించి బాణాన్ని ప్రయోగిస్తారు. కానీ ఈ సీన్ లో మాత్రం అశ్వత్థామ ఒక మొక్కని తీసుకుని దాన్నే బ్రహ్మాస్త్రంలా సంధిస్తాడు. మేబీ నిజమే కదా, అస్త్రజ్ఞానం తెలిసిన ఎవరైనా ఏ చిన్న ఎంటిటీ నుంచైనా అస్త్రాన్ని సృష్టించగలరు అని చూపించారేమో. కురుక్షేత్రంలో యుద్ధం ముగుస్తున్న టైంలో తన తండ్రిని దుర్యోధనుడిని చంపారు అన్న కోపంలో పాండవ కుమారుల్ని నిద్రపోతున్న టైంలోనే అన్యాయంగా చంపేస్తాడు. అందుకే ఇప్పుడు పిల్లలతో బాగా ఉన్నట్టు రాసుకున్నారనుకుంటా రాయ అండ్ అశ్వత్థామ మధ్యన బాండింగ్. ఫస్ట్ హాఫ్ లో మన భైరవ జాతకం చూపించుకునేటప్పుడు సూర్యుని కార్డు వస్తుంది. సో కర్ణుడు సూర్యుని పుత్రుడు కాబట్టి ఆ కార్డు వచ్చి ఉండొచ్చు. అండ్ మన భైరవ దుల్కర్కి దొరికినట్టే మహాభారతంలో కూడా అధిరథ అనే రథసారథికి కర్ణుడు దొరుకుతాడు. అండ్ ఈ 2848 ADలో దుల్కర్ ఎలా క్యాప్టెను, ద్వాపర యుగంలో అధిరథ కూడా రథసారథి అనే రెఫరెన్స్ ని చాలా బాగా చూపించారు మన నాగేశ్వన్. అండ్ జాతకం చెప్పిన నెక్స్ట్ సీన్ లో ఉరుముపడి రథచక్రం కింద పడుతుంటే భైరవ ఆపే సీన్ థియేటర్ లో చూసి నేను చాలా ఎక్సైట్ అయ్యాను. బికాస్ అర్జునుడు కర్ణుడిని సంహరించే టైంలో కర్ణుడు తన రథచక్రాన్ని భూమి నుంచి తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో ద్వాపర యుగంలో రథచక్రం తన చేతిలో ఉండగా ఎండ్ అయిన తన లైఫ్ మళ్ళీ కలియుగంలో అదే చక్రాన్ని పట్టుకున్న తర్వాత తన లైఫ్ స్టార్ట్ అయింది అనే ప్యారలల్ ని చాలా బాగా చూపించారు. భాగవతంలో వసుదేవుడు అప్పుడే పుట్టిన కృష్ణుడిని కంసుడి నుండి సేవ్ చేయడానికి యమునా నది దాటించాల్సి వస్తుంది. పంచభూతాల్లో ఒకటైన నీరు 8వ అవతారమైన కృష్ణుడి కోసం 2గా చీలి కృష్ణుడిని సేవ్ చేయడంలో హెల్ప్ చేస్తారు. సేమ్ అలాగే ఇప్పుడు సుమతి ఈవిల్ పవర్ నుండి 10వ అవతారమైన కల్కిని సేవ్ చేయడానికి వెళ్తున్నప్పుడు అదే పంచభూతాల్లో ఒకటైన నిప్పు 2గా చీలి కల్కిని సేవ్ చేయడంలో మళ్ళీ హెల్ప్ చేస్తున్నారు అనే రిఫరెన్స్ ని బాగా చూపించారు. నెక్స్ట్ ఏంటి, పార్ట్ 1 అయిపోయింది. కర్ణుడి విజయాస్త్రం యాక్టివేట్ అయింది అండ్ అది ప్రభాస్ గారు యూజ్ చేస్తున్నారు. ఆల్సో గాంధీవం కూడా యాక్టివేట్ అయింది అండ్ అది కమల్ హాసన్ గారి దగ్గర ఉంది. సో ఇప్పుడు ప్రభాస్ అండ్ కమల్ గారి మధ్యన ఫైట్ సీక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి, అసలు ఇయర్స్ తర్వాత యాక్టివేట్ అయిన ఈ 2 మాస్ డిస్ట్రక్టివ్ వెపన్స్ తో వార్ ఎలా ఉండబోతుంది. అండ్ టు బి ఆనెస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఒకటే డిస్కషన్ నడుస్తుంది, అర్జునుడు గొప్పవాడా కర్ణుడు గొప్పవాడా అని. యూట్యూబర్స్ కూడా అసలు ఎక్కడా తగ్గడం లేదు. ఇంకొంచెం ముందుకెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మరి అర్జునుడు కర్ణుడిని ఎన్నిసార్లు డిఫీట్ చేశాడు, కర్ణుడు అర్జునుడిని ఎన్నిసార్లు డిఫీట్ చేశాడు అని పెద్ద పెద్ద డిస్కషన్స్ అవి జరుగుతున్నాయి, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ హాలీవుడ్ లో మనం జనరల్లీ చూస్తూనే ఉంటాం కదా, టీమ్ క్యాప్టెన్ అమెరికా వర్సెస్ టీమ్ ఐరన్ మ్యాన్, టీమ్ గ్రీన్ వర్సెస్ టీమ్ బ్లాక్. ఇలా ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ నుండి టీమ్ అర్జున్ వర్సెస్ టీమ్ కర్ణాలో ఉండబోతుందా? కల్కి పుట్టిన తర్వాత ఆ క్యారెక్టర్ లో ఎవరు యాక్ట్ చేయబోతున్నారు? ఆల్సో పురాణాల ప్రకారం కల్కిని పరశురాముడు ట్రైన్ చేస్తాడని ఉంది. సో నెక్స్ట్ మూవీస్ లో పరశురాముడు రాబోతున్నాడా? వస్తే ఆ క్యారెక్టర్ కి ఎవరు బాగా సూట్ అవుతారు? పార్ట్ 1లో జస్ట్ కమల్ గారి ఐడియాలజీని చూపించారు. మోర్ పవర్ఫుల్ గా మారిన ఆయన ఈవిల్నెస్ ఎలా ఉండబోతుంది. నాకు ఈ మూవీలో కురుక్షేత్రం ఎపిసోడ్స్ చాలా బాగా నచ్చాయి. సో నెక్స్ట్ మూవీలో ఏ కట్టాలని చూపిస్తారు, అసలు ఆ నాగి ఏం కుక్ చేస్తున్నారు అనే దానికి ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ పార్ట్. కన్క్లూజన్, ఈ మూవీ చూశాక నేను 2 వ్యక్తులకి థ్యాంక్స్ చెప్తాం అనుకుంటున్నా. ఫస్ట్ వన్ ఇస్ ప్రభాస్ గారు. ఈజ్ అ పాన్ ఇండియన్ యాక్టర్ నో అండ్ ఆయన సేఫ్ సైడ్ గా మాస్ మూవీస్ తీయచ్చు. ఫ్యాన్స్ హ్యాపీ, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీ. బట్ అలా కాకుండా అసలు నా ఫ్యాన్స్ ఏమనుకుంటారు, ఈ 2848 AD ఏంటి,
ఆ సైన్స్ ఫిక్షన్ ఏంటన్నా, అసలు ఏం అర్థం కాలేదని అంటారు అని ఏం ఆలోచించకుండా హీ డిడ్ దిస్ మూవీ. అండ్ నేను ఇప్పుడేదో లాస్ట్లో ప్రభాస్ గారి గురించి చెప్తే నాకు లైక్స్ అండ్ కామెంట్స్ వస్తాయని నేను ఈ విషయం చెప్పడం లేదు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ మనలో చాలా మంది మూవీ చూస్తున్నంతసేపు ఆ విఎఫ్ఎక్స్, ఆ వార్ ఎపిసోడ్స్, మహాభారతం తాలూకా ఎపిసోడ్స్ ని మనం ఎంజాయ్ చేసాం, కానీ చాలా మందిని ఆ మూవీ థియేటర్స్ వరకు తీసుకొచ్చింది హీరో తాలూకా స్టార్ పవరే. అండ్ ఫైనలీ మన నాగశ్విన్ అంటే మైథాలజీ అండ్ హిస్టరీ మీద ఇంతకు ముందు చాలా బుక్స్ వచ్చాయి. ఈవెన్ ధర్మయోద్ధ కల్కి అని మన ఇండియన్ రైటర్ రాసిన ఫేమస్ బుక్ కూడా ఉంది. బట్ ఆ బుక్స్ రాసేవారికి, చదివేవారికి తెలిసిన విషయం ఏంటంటే ఆ స్టోరీస్ చదవడానికి బాగానే ఉంటాయి, కానీ నో వన్ టేక్స్ ద రిస్క్ టు మేక్ ఇట్ అస్ అ మూవీ. బికాస్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ లో ఆ విజన్ ని ఎవరు ప్రెజెంట్ చేయలేరు అండ్ మెయిన్లీ చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. బట్ నాగశ్విన్ గారికి తన మీద తనకున్న కాన్ఫిడెన్స్ కి, తన స్క్రిప్ట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ కి హ్యాట్స్ ఆఫ్. అసలు పెద్ద పెద్ద యాక్టర్స్ ని క్యాష్ చేశారు అండ్ గ్రేట్ వరల్డ్స్ ని క్రియేట్ చేశారు అండ్ విఎఫ్ఎక్స్ మీద ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇవాళ ఇంతమంది మళ్ళీ మన పురాణాల గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇస్ నాగశ్విన్ గారు. థ్యాంక్ యూ నాగశ్విన్ గారు ఫర్ టేకింగ్ ద రిస్క్ అండ్ మాకు ఇలాంటి ఒక మంచి సినిమా ఇచ్చినందుకు. ఇంతసేపు ఈ వీడియో చూసారంటే ఐ హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించే ఉంటుంది. సో మా వీడియో మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.